ప్రధానంగా విజయ్ గారు తొలి దళిత సీఎం అని చెప్పేసి కొంచెం వార్త వినిపిస్తా ఉంది. కొందరు దాన్ని వ్యతిరేకిస్తా ఉంటారు. దీనికి ఏం చెప్తారు? చూడండి బ్రదర్, ఆయన స్పష్టంగా ఆయన సర్టిఫికెట్ లో చదువుకునేటువంటి క్రమంలో, యూనివర్సిటీలలో విద్యను అభ్యసించేటువంటి క్రమంలో కానీ ఆయన కులంలో ప్రకటించుకున్నాడు. వాళ్ళ భార్య శ్రీలంక, వాళ్ళ అమ్మ కర్ణాటక, వాళ్ళ నాన్న తమిళనాడు, వాళ్ళ పూర్వీకులు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. భిన్న కులాలు. ఆయన పేరు జోసఫ్ విజయ్. ఒక క్రైస్తవుడు, రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి క్రిస్టియన్. ఆయన కమ్యూనిటీ ఏదైనా కానీ కొంతమంది ఏమంటున్నారు, వ్యవసాయ కూలి ఎవరైతే ఉంటారో కాపులు అంటున్నారు, కొంతమంది తెలుసు. అది కులంతో ఏం పడే బ్రదర్. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. నన్ను నమ్ముకున్నటువంటి తమిళ ప్రజల కోసం నేను పనిచేస్తా. ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఇక్కడనే ఖర్చు పెడతా. అంబేద్కర్, మార్క్స్, అదే విధంగా పెరియారు, తమిళ జాతీయవాదము, ప్రైవేటు కంపెనీలలో 70% స్థానికులకే ఏమంటారు ఉద్యోగాలు, 6 సిలిండర్లు, ఇటువంటి గ్యారంటీలు ఇచ్చారు వచ్చి తప్ప నేను మాదిగోండి, నాకు ఓటేయండి, మాలోని ఓటేయండి, నేను బీసీని ఓటేయండి అని వచ్చాడా? ఇలా కులపిచ్చి ఉన్నటువంటి వేదాలకు ఒక గొప్ప మహానుభావుని కులానికి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఆయన నరేంద్ర మోడీ కులం ఏందని రాజకీయం చేసి అడుగుతురా? రాహుల్ గాంధీ కులం ఏందని అడుగుతురా? వాళ్ళు మాత్రం ఏమంటారు అందరి నాయకుడు, ఈయన మాత్రం దళిత నాయకుడా? ఇలా చేసేటువంటి విధాలు దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దళిత నాయకుడు కాదు, అందరి నాయకుడు, అందరి దళపతి, ఆయన ప్రజా దళపతి, తమిళ దళపతి.